అదే విషయంలో మనం చూస్తే లాస్ట్ 5 years గవర్నమెంట్ నేను కామెంట్ చేయట్లేదు, జరిగింది చెప్తున్నాను, రికార్డ్ ప్రకారం చెప్తున్నాను. నేను మొన్న ఎన్ని రోజులు జరిగాయంటే అక్కడ 67 రోజులండి, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో కేవలం 67 రోజులు జరిగాయండి. 5 yearsలో 1 yearలో కాదు. మరి అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతాయండి? ఎమ్మెల్యేలు చేయాల్సిన ఒక పనే ఉంది. వాళ్ళ సమస్యలు ఎక్కడ చెప్పుకుంటారు? ఏ వేదిక నుంచి చెప్పుకుంటారు? అంటే చంద్రబాబు గారికి కూడా నేను చెప్పాను మొన్న మా ఇద్దరు కలిసినప్పుడు అట్లీస్ట్ 75 days జరగాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అది అమలు చేయాలంటే ఓ సీనియర్ నాయకులు కూడా రేపు ఈ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చి ఈ కొత్త ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక ఏ విధంగా ప్రవర్తించాలి, అసెంబ్లీలో ఏ విధంగా డిస్కషన్ చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి, స్పీకర్ నుంచి సభ్యులు ఏం కోరుకుంటున్నారు, అలాగే సభ్యుల నుంచి స్పీకర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చేయాలి. ఎందుకంటే నాకు ఎన్టీ రామారావు గారి టైంలో ఒక విషయం గుర్తు చేయాలి మీకు. అంటే మీ అందరికీ తెలిసిన విషయం కాదట్లేదు, పబ్లిక్ కూడా తెలియాలి. 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేలందరికీ గండిపేటలో 7 days ట్రైనింగ్ క్యాంప్ పెట్టారు. 7 days. ఢిల్లీ నుంచి కూడా ఎంతోమంది అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అతను ఆ రోజు ఇచ్చిన ట్రైనింగ్ ఇవాళ 43 సంవత్సరాలుగా మాకు అనుభవం మీద పనిచేస్తున్నాం. అలాగే కొత్త ఎమ్మెల్యేలకి, కొత్తగా రాజకీయ న్యాయ వస్తున్నటువంటి వ్యక్తులకి కూడా ఇది చాలా అవసరం అని చెప్పి అంచేత లోక్సభ స్పీకర్ గారు వస్తారు, అంగీకరించారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. వారితో పాటు ఇంకా దీని మీద బాగా అనుభవం ఉన్న వ్యక్తుల మీద రాజ్యాంగం గురించి ఇవన్నీ చెప్పే వ్యక్తులందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరినీ పిలిపించి 2 days విజయవాడ అసెంబ్లీ హాల్లోనే ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలియజేసి మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియజేయడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. మరి దాన్ని విజయవంతం చేయడం కోసం ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను.